తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నది ఇందిరమ్మ ఇండ్లు. అయితే ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, మొరము ఉచితంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఆ లక్ష్యానికి సంబంధించి ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఉచితంగా ఇవ్వడం లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇటు మొరం వ్యాపారులు అక్రమంగా ఇసుకను తన్నుకొని ప్రభుత్వ అధికారుల దగ్గర ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఏదైతే అనుమతులు తీసుకొని ఇసుకను మొరాన్ని వ్యాపారంగా చేసుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఇసుకను, మొరాన్ని ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము దిశానిర్దేశించింది. కానీ ఇక్కడ మొరం వ్యాపారులు ప్రభుత్వ అధికారులతో, తహసీల్దార్లతో అనుమతులు తీసుకొని మొరాన్ని ఉచితంగా ఇవ్వకుండా 3,000 నుంచి 5,000 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి. ప్రధానంగా లబ్ధిదారులు చాలామంది ఆందోళన చెందుతున్నారు. మీ పరిస్థితి ఏంది? వాస్తవంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నట్లయితే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఎన్ని ప్రభుత్వాలు మారినా మరొక ప్రజలందరూ ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చి మళ్ళీ అదే తంతు, అదే దోపిడీ, అదే వ్యవహారము చేస్తూ ఉంటే ప్రజలకు ఇంకా ఏం చెప్పుకోవాలని అర్థం లేనటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నవీపేట మండలం కావచ్చు, మా బోధ నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇసుక ఎక్కడ కూడా ఉచితంగా లేదు. ఆ టిప్పర్లు ఎవరైతే ఉన్నారో మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, బ్రోకర్లుగా అవతారం ఎత్తారు కొంతమంది రాజకీయ నాయకులే. కాబట్టి వాళ్ళు అత్యధిక రేట్లకు ఇసుకను అమ్ముతూ ఉన్నారు. మొరం తీసుకోవాలన్నా ఆ మొరం కూడా టయానికి పర్మిషన్ లేకుండా మళ్ళీ మీడియేటర్లు, కాంట్రాక్టర్లు మళ్ళీ మధ్యలో అతి తక్కువలో రావాల్సినటువంటి మొరాన్ని, ఇసుకని అత్యధిక రేట్లకు అమ్ముతూ ఇట్లా ఇందిరమ్మ లబ్ధిదారుల మీద విపరీతమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా అన్యాయం. 5 లక్షల ముందే ఇల్లు కాదు, మళ్ళీ ఇంకా ఇసుకది దోపిడీ, మట్టి దోపిడీ, మొరం దోపిడీ అన్న తర్వాత ఒక లబ్ధిదారుడు ఇల్లు ఎట్లా పూర్తి చేయగలుగుతాడని చెప్పి నేను అడుగుతున్నా. అట్లాగే ప్రభుత్వం ఈ ఒక 5 లక్షల ఇల్లు ఇద్దామన్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఇదంతా కూడా తూట్లు పొడిచేటట్లుగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ లబ్ధిదారులను ఆదుకోవాలా, ఉచితంగా ఇసుక మరియు మొరం మరియు మట్టి తదితర సప్లై చేయాలని చెప్పచ్చు. అయితే అధికారులు అనుమతులు ఇస్తున్నారు ఇందిరమ్మ పేరు మీద, ఇందిరమ్మ ఇండ్ల కోసము మొరం కావాలని అడిగినప్పుడు అనుమతులు ఇస్తున్నారు. తాత్కాలిక అనుమతులు ఇచ్చినప్పుడు ఆ మొరం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో జేసీబీ ఉంటుంది, వారికి టిప్పర్లు ఉంటాయి. మనకు ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ పూర్తయిన తర్వాత మనం మొరం పోయాలి. ఆ మొరం పోసినప్పుడు 3,000 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది నిజమా? ఇది నిజం, వాస్తవము. మీరు అంటే మొరంగా 15,000 రూపాయలు టిప్పర్కి తీసుకుంటారు. 3,000, 5,000 కాదు, 15,000 రూపాయలు ఒక టిప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ నవీపేట మండలంలో ఇసుక రావాలా లబ్ధిదారుడికి అని అంటే 15,000. ఈ మొరానికి కూడా సంబంధించి ఎవరైతే జేసీబీ ఉందో ఎవరికైతే లీడర్లకు ట్రాక్టర్లు ఉంటాయో వాళ్ళే దోడి వాళ్ళే వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాస్తవం ఇది. అది ఈ దందా మానుకుంటే లబ్ధిదారులకు ఉపయోగం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నా. ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. ప్రధానంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజా సంఘాలు ప్రధానంగా స్పందిస్తాయి. మనతో మాట్లాడేందుకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటరమణ. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ప్రభుత్వము ఇస్తున్న సంక్షేమ పథకాలు తూట్లు పొడిచేందుకు కాంట్రాక్టులు అవతారం ఎత్తి 3,000కు 5,000కు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల దగ్గర నుండి దోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు బేస్మెంట్ మొదలుపెట్టి నప్పుడు దానికి బేస్మెంట్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి మొరం నింపాలి. ఆ ఇల్లు బలంగా ఉండాలి. దానికి సంబంధించి మొరం నింపిన తర్వాత నీళ్లు పట్టాలి. నీళ్లు పట్టిన తర్వాత దాని తర్వాత మిగతా రెంటల్ లెవెల్ వరకు గోడల నిర్మాణం జరుగుతుంది. ఆ మొరం నింపడానికి కోసం నానా కష్టాలు పడుతుంటారు ఇందిరమ్మ లబ్ధిదారులు. ప్రధానంగా మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యాపారం కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు సుమారు ఒక టిప్పర్ నుండి 3,000 నుంచి 5,000 రూపాయల వరకు మొరం దందా సాగుతుంది. దానికి సంబంధించి తహసీల్దారులు వత్తాసు పాడుతుంది. ఎందుకంటే ఇందిరమ్మ లబ్ధిదారులు అనగానే అనుమతులు ఇస్తారు, కానీ ఇది అక్రమ వ్యాపారంగా సాగిపోతుంది. దీనిపై మీరేమంటారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో సొంత స్థలం ఉంటే కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో దాన్ని అందరూ ఇల్లు లేని పేదల కోసం కాబట్టి అందరూ రాజకీయ పార్టీలే కాదు అందరూ కూడా అభినందించాల్సిన విషయం అది ఒకటి. రెండవది, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, ఎంఆర్ఓ, స్థానికంగా ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ పోలీసులు ఎవరైతే ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని వాళ్ళు వే బిల్స్ తీసుకుంటున్నారో, అది మొరం కానీ ఇసుక కానీ,
ఒక ఒక బండికి వేబిల్ తీసుకుంటే ఒక 100 బండ్లని తీసుకెళ్ళి ఒక దగ్గర డంప్ చేస్తున్నారు. అది స్థానిక పోలీసులకు ఎస్ఐకి తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు. కానీ ఇవాళ విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కట్టుకోవాలంటే ఇవాళ బేస్మెంట్ లెవెల్ వేసినా బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి దానికి మంచి మొరం వేయాలి, దానికి సంబంధించిన పునాది భరంతి లింపాలి అంటే మరి ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? ప్రభుత్వమే నేరుగా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లకి మరి శాంక్షన్ చేశారు, ఇసుక ఎంత అవుతుంది, ఇవాళ ప్రభుత్వ అధికారుల ఇంజనీర్ల ద్వారానే ఎంత అవుతుంది అని చెప్పేసి ఒక మెజర్మెంట్ వేసేసి దానికి సంబంధించి ఎక్కడైతే ఇవాళ భూగర్భ జలాలకు లేదా ఇతర అడవులకు నష్టం లేనటువంటి ఏవైనా అడవులు గుట్టలు ఉంటే ఆ గుట్టల నుంచి మొరం కానీ మట్టి కానీ తెప్పించే విధంగా ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు గైడ్లైన్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇసుకకు సంబంధించింది కూడా ఎక్కడైతే రైతులకి పంటలకి భూగర్భ జలాలకి నష్టం జరగని విధంగా ఎక్కడైతే ఇసుక ఉందో ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఇందిరమ్మ ఇండ్ల కోసము స్పెషల్గా ఒక డ్రైవ్ చేసి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంటు ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి. ఇది అంతా ఉత్తగా లేకుండా స్థానికంగా ఉన్నటువంటి నిన్నటి వరకు బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్, ఎవరైతే స్థానికంగా ఈ బ్రోకర్స్ ఉన్నారో, కాంట్రాక్టర్లు ఉన్నారో, ఈ ప్రజలను పీడించుక తినే వాళ్ళు ఉన్నారో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మారుతున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం మీద పెత్తనం చేస్తుంటారు, పోలీసుల మీద కానీ అదేవిధంగా రెవెన్యూ మీద కానీ. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థని, దళారీ వ్యవస్థని నిర్మూలించకుండా ప్రభుత్వం ఇవన్నీ ఎవరి డబ్బులు వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లకు కానీ ఇతరతర సంక్షేమ పథకాలకి ప్రజలు రూపాయి జమ చేసి రెక్కల కష్టం ప్రజలది. ప్రభుత్వానికి పన్నులు కడితే ప్రభుత్వం నుంచి మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లు సమస్య పరిష్కారం కోసం ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావద్దంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు మానిటరింగ్ని చేస్తూ ఇసుక అదేవిధంగా మొరము ఏ విధంగా ప్రజలకి నేరుగా అందుతుందో ఇవాళ ప్రభుత్వం కూడా ఒక యాప్ని మేము డౌన్లోడ్ చేశాము, మీరు డైరెక్ట్ అక్కడ డబ్బులు కట్టేస్తే మీకు రసీదు వస్తుంది, డైరెక్ట్ మీకు ఆ స్థానిక ఎంఆర్ఓ నుంచి మీకు పర్మిషన్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు కలగజేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం జరుగుతుందో వాటికి ఇసుక అదేవిధంగా మొరం అందుతుందా లేదా అనేది కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీ చేయాలి. దానికి ఒక జిల్లా స్థాయి అధికారులతో ఒక మానిటరింగ్ కమిటీ వేయాలని చెప్పేసి, ఇది ఒక్క జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మైనింగ్ శాఖ ఈ మొరము ఇసుక పైన అజమాయిషి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మొరం దందాలపైన, ఇసుక దందాలపైన మైనింగ్ శాఖ అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అసలు మైనింగ్ శాఖకు సంబంధం లేకుండానే మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మొరం మాఫియా, ఈ మాఫియాలే ప్రభుత్వాలని శాసించే స్థాయికి ఎదిగిన తర్వాత ఎట్లా ఉంటాయి? ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకు తెలియకుండా ఎక్కడ ఒక రేణు అంతా ఇసుక కూడా జరగట్లేదు. మొరం కానీ ఇసుక కానీ ఈ మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా జరగట్లేదు. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇతర రెవెన్యూ కానీ పోలీసు కానీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్టే ఇంటర్ వాళ్ళు. ప్రభుత్వ యంత్రాంగం 10 పైసలు 10% మీరు వదిలేయండి అంటే స్థానిక ప్రభుత్వ యంత్రాంగం 90% వదిలేస్తుంది అక్కడ ఉన్న డబ్బులు లంచాలు తీసుకొని. కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే ఇంకొకటి ఈ సందర్భంగా నేను ప్రజలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి, రెండవది ఇందిరమ్మ లబ్ధిదారులకి సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా అట్లా ఉంటే ప్రజలు ప్రతిఘటించాలి, ప్రజలు నిరసన తెలియజేయాలి. ప్రజలు చెప్పకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకొనే ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది, మన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తప్పుపట్టట్లేదు, ప్రభుత్వంలో కొంతమంది లంచావతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తినడం మూలంగా ప్రభుత్వ యంత్రాంగం నిలదీయడం మూలంగా ఈ లబ్ధిదారులందరూ ఎక్కడికక్కడ సంఘటితంగా స్థానిక అధికారులని నిలదీస్తే నేరుగా ఇసుక అదేవిధంగా మొరం వచ్చే విధంగా మరి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకి, ముఖ్యంగా లబ్ధిదారులకి విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఉచితంగా మొరం ఇసుక సప్లై చేయాలని నిర్ణయం బాగుంది. కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు మొరం సప్లై చేయాలంటే రాజకీయ నాయకులకు సంబంధించిన
ఏదైతే జేసీబీలకు కానీ దానికి సంబంధించిన టిప్పర్లను కానీ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా ఒక యాప్ ద్వారా కానీ దానికి సంబంధించిన ప్రాంతంలో మొరం ఎక్కడుంది, దానికి సంబంధించిన ఇసుక ఎక్కడుంది అనేది ప్రభుత్వమే సూచనలు చేసి దాని కింది స్థాయి అధికారులని అక్కడ చెప్తే దానికి సంబంధించిన లబ్ధిదారులకు బడెన్ పడక ఉంటుంది. 3,000 నుండి 5,000 రూపాయలు అక్రమంగా మొరానికి వసూలు చేస్తున్న దానిపైన చర్యలు తీసుకునే విధంగా ఉంటుందని చెప్పి ప్రజా సంఘ నేతలు లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.